బట్ ఈ స్ట్రెస్ని కంట్రోల్ చేయడం ఎట్లా? మన చేతిలో లేని పని కదా అది. ఎక్కడో తీసుకోకు అని చెప్పగలుగుతాం, కానీ తీసుకునేవాడే తెలుస్తుంది ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నాడు వాడు. సో అన్డౌటెడ్లీ మనము ఒకటి మన లైఫ్లో జరుగుతున్న నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ని రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్కి మార్చుకోవడము చాలా అవసరం అండి. ఎందుకంటే బ్రెయిన్ వాంట్స్ మోర్ అండ్ మోర్, కానీ ద మైండ్ షుడ్ పుట్ అ ఫుల్ స్టాప్ సమ్వేర్. లేకపోతే మనము వెళుతున్న దారిలో ఏమి అడ్డంకులు వస్తాయి అన్నది బ్రెయిన్ చూడదు. సో ఎందుకంటే బ్రెయిన్ ఇస్ లైక్ అ స్మాల్ బేబీ. ఒక టాయ్ షాప్కి వెళ్ళిన తర్వాత ఒక బొమ్మ కొనుక్కున్న తర్వాత ఇంకో బొమ్మ కూడా కావాలని అంటుంది, ఉన్న బొమ్మలు అన్నీ కావాలని అంటుంది. కానీ అక్కడ మనం ఏ విధంగా అయితే ఒక ఫుల్ స్టాప్ పెడుతున్నామో అదేవిధంగా మనము మన డే టు డే యాక్టివిటీస్లో కూడా రియలైజ్ అవ్వడము, అంటే ఎక్కడ మనను అవసరము కన్నా ఎక్కువ పుష్ చేస్తున్నాము, అంటే మన ఆరోగ్యాన్ని కూడా మనము కొలవబెట్టి మరీ ముందుకు వెళ్తున్నాము అనేది మనము రికగ్నైజ్ చేయగలగాలి. రెండో విషయము, నేను ఇందాక చెప్పినట్టు బేసిక్ నెసెసిటీస్ బాడీకి కావాల్సినవి ఫుల్ఫిల్ అవుతున్నాయా లేదా అనేది మనం చూసుకోగలగాలి. మూడోది, రెగ్యులర్గా కూడా కొన్ని హెల్దీ ప్రాక్టీసెస్, ఇప్పుడు మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ అని అంటాము. మైండ్ఫుల్నెస్ అనగా ఏమిటి అని అంటే, యూజువలీ బ్రెయిన్ ఏం చేస్తుంది, ఈధర్ పాస్ట్లోకి వెళ్తుంది. పాస్ట్లోకి వెళ్ళి అరే అది అట్లా చేసుంటే బాగుండేది, అది ఇలా చేసుంటే బాగుండేది అని బాధపడుతూ ఉంటుంది. లేదా ఫ్యూచర్లోకి వెళ్తుంది. ఫ్యూచర్లోకి వెళ్ళి ఇది ఎలా చేస్తానేమో, ఇది ఎలా చేయగలమేమో, అలా జరుగుతుందో జరగదో. సో బ్రెయిన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ టూ ఎక్స్ట్రీమ్స్. దాన్ని ప్రజెంట్లోకి తీసుకురావడము ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దాన్నే మనము మైండ్ఫుల్నెస్ అని అంటాము.